వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మరి ఈరోజు పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ గొల్లపల్లి ప్లస్ చెరుకుపల్లి మండలం బాపట్ల డిస్టిక్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. మరి మా ఫుడ్ ప్రాసెసింగ్ వొకేషనల్ ట్రైనర్ బిరుదు ధ్యాన్ చంద్ గారి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా జరిగింది. మరి 5 నో ఆయిల్ కన్జంప్షన్ అనే కాన్సెప్ట్ మీద తీసుకున్నారు. మరి 6 స్టాల్స్ని ఓపెన్ చేశారు. ఒకటి నట్స్ గురించి, రెండోది ఫ్రూట్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్, దెన్ నెక్స్ట్ డ్రింక్స్, నో దట్ ర్యాప్, వెజిటేబుల్ ర్యాప్, వీటి మీద చేసి చూపించారండి. పిల్లలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మరి దీనికి అతిథులుగా విచ్చేసినటువంటి జీసీడీఓ చార్లత గారు, మరి వొకేషనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గారు విచ్చేశారండి. వాళ్ళ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా జరిగింది. వాళ్ళు కూడా పిల్లలకి సలహాలు సూచనలు అందించారు. పిల్లలకి దాని గురించి ఇన్డెప్త్గా నేర్చుకోవాలనే సలహాలు కూడా ఇచ్చారు. పిల్లలు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కొక్క స్టాల్ దగ్గర వాళ్ళు పెట్టిన స్టాల్లో ఏంటి, దానిలో ప్రోటీన్స్ ఏమున్నాయి, విటమిన్స్ ఏమున్నాయి, మినరల్స్, పొటాషియం, అవన్నీ కూడా ఏ ఏ క్వాంటిటీలో, ఏ ఏ ఫ్రూట్లో, ఏ ఏ వెజిటేబుల్లో ఎంతెంత ఉన్నది అనేది కూడా చక్కగా వివరించి చెప్పారు. దెన్ నెక్స్ట్ ఏ ఏజ్ వాళ్ళు ఎంత ఫ్యాట్, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్పారు. దానిలో ఏ పోషకాలు ఉన్నాయి అనే దాని గురించి వివరించి చెప్పారు. నవ్వే డేస్లో మరి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళంగానే సమ్ స్నాక్స్ కోసం అడుగుతూ ఉంటారు. కాకపోతే స్నాక్స్ అనేసరికి మనం ఆయిల్ అనో, తర్వాత జంక్ అనో అలాంటివి పేరెంట్స్ ఇస్తూ ఉంటారు. అలాంటివి కాకుండా ఈ ఫుడ్ తింటే పిల్లలకి మంచి ఆరోగ్యకరము, నవేడేస్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాట్ ఓన్లీ దట్ అమ్మే చేసి పెట్టాలి, నాన్న వాళ్ళే చేసి పెట్టాలి, లేదా మన గ్రాండ్ పేరెంట్సే చేసి పెట్టాలి అనేది కాకుండా పిల్లలే చక్కగా ఇంట్లో చేసుకునే విధంగా, వాళ్ళే చక్కగా స్వతహాగా చేసుకునే విధంగా కూడా పిల్లలకి నేర్పించారు. మా వొకేషనల్ ట్రైనర్ ధ్యాన్ చంద్ మాస్టారు ఎలా చేసుకోవాలనేది కూడా నేర్పించారు. దెన్ నెక్స్ట్ ఫ్రూట్స్ అని, జ్యూసెస్ అని, వాటిలో విటమిన్స్ జ్యూస్, ఇప్పుడు మేము సి విటమిన్కి సంబంధించిన ఆరెంజ్ జ్యూస్ ఒకటి చేసి చూపించారు పిల్లలు. దానివల్ల ఏంటి, సి విటమిన్లో ఏముంటుంది, అది మనకి ఏదైనా ఆపరేషన్స్ అలాంటివి జరిగినప్పుడు కూడా సి విటమిన్ అనే కంటెంట్ చాలా ఎక్కువగా ఉండాలి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకు ఉండాలి అని అంటే తొందరగా క్యూర్ అయిపోతుంది కాబట్టి అనే ఉద్దేశంతో కూడా అని కూడా చెప్పారు. ఇలాంటి చిన్న చిన్నవి పిల్లలకి తెలిసినవి, వాళ్ళు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు, ఇన్ఫాంట్ స్టేజ్లో ఉన్నారు. ఇన్ఫాంట్ స్టేజ్లో కూడా ఇంత బాగా చేసి ఇంత బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా, ఇంతకంటే బెటర్గా కూడా మా పిల్లలు చేసి చూపిస్తారు, చెప్తారు. మరి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది కూడా చాలా ఉపయోగకరమైన ట్రేడ్. ఎందుకంటే ఇప్పుడు 9th 10th అండ్ ఇంటర్లో పిల్లలు కొంతమంది ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేకుండా స్టాప్ అవ్వచ్చు. అలాంటి పిల్లలకి వృత్తి విద్య కింద వాళ్ళ స్కిల్ని గెయిన్ చేసుకుంటూ, ఉపయోగించుకుంటూ, వాళ్ళకి లైఫ్ స్కిల్ అనేది కూడా ఇది ఉపయోగకరమైన ట్రేడ్ అని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము మా పిల్లలకి. అలాగా ఇంత మంచి ట్రేడ్స్ అందించిన సమగ్ర శిక్ష వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఏ కార్యక్రమం చేసినా సమగ్ర వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతుంది, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా యూస్ఫుల్ అవుతుంది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు, వివరించి చెప్తున్నారు. మరి ఇంతటి చక్కటి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించి సక్సెస్ఫుల్ చేసినందుకు మా పిల్లలకి, మరి వొకేషనల్ ట్రైనర్ ధ్యాన్ చంద్ గారికి, దెన్ నెక్స్ట్ మా స్కూల్కి విచ్చేసి మరి జడ్జెస్గా వచ్చిన సత్యనారాయణ గారికి, జీసీడీఓ మా చార్లత గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.